ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైన నుంచి చురుకని మెలుకును అనుగ్రహించి మరో సూర్యుని ఇచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుని యొక్క కృప కనికిన వాసులతో మనతో ఉండేలాగా ఆయన పాదాల చెంత మొరపెడదాం. తర్వాత కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. తండ్రి గడిచిన రాత్రి సుఖమానితనిచ్చి మరో సూర్యోదయనిచ్చారు, ఈ యొక్క నూతన దినాన్ని ఇచ్చారు. మీకు వందనాలు తండ్రి. ఈరోజంతా కూడా తండ్రి మీరు ఎక్కల చోట్ల మమ్మల్ని భద్రపరచండి, కాచి కాపాడి సంరక్షించండి. అయ్యా మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా ఆయన మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవటానికి మీ కృప మాకు అనుగ్రహించండి. మీ కృప మాకు అనుగ్రహిస్తున్నందుకే మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, ఎంతమంది ప్రార్థన సమయంలో పాల్గొంటున్నారో ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి, కనికరం చూపించండి, వాత్సల్యత చూపించండి. ఏ విషయమై మీ పాదాల చెంత మొరపెడుతున్నారు నాయన. బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని బిడ్డల జీవితంలో గొప్ప కార్యం చేయండి తండ్రి. అయ్యా వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని, అయ్యా మంచి ఆర్థిక స్థితిని తండ్రి, ప్రతి సమస్య నుండి విడుదలని బిడ్డలకి అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ప్రార్థన సహాయం కోరిన బిడ్డలందరినీ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వాళ్ళ స్థితిలో మార్చండి నాయన, వాళ్ళ పరిస్థితులు మార్చండి తండ్రి. మేలుతో నింపండి, కృప చూపించండి. మీ కొరకు గొప్ప సాక్షులుగా అయ్యా వాళ్ళు జీవించి రాబో తరాలకు ఆశీర్వాదకరంగా తండ్రి బిడ్డలలాగా సహాయం దయచేయండి. సహాయం మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. తండ్రి అదేవిధంగా నాయన తండ్రి, ఎంతమంది నాయన బిడ్డలు ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకున్నారు. బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇంతకాలం కాచి కాపాడారు, భద్రపరిచారు, నూతన సంవత్సరం దాయిచ్చారు. మీకు వందనాలు తండ్రి. ఆయన ఇక ముందు కడతాను అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని మహింపచ్చి గణపరిచిన ఆయన అయ్యా మీ కొరకు బిడ్డలు జీవించే భాగ్యాన్ని అందిస్తున్నాం. మీకు వందనాలు తండ్రి. ఎంతమంది తమ వివాహ దినాలు జరుపుకుంటారు. బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి ఆయన తండ్రి. ఫలించే వారిగా ఉండి తండ్రి అయ్యా రాబో తరాలకు ఆశీర్వాదకరమైన బిడ్డలుగా మనం చేయమని మీ పాదాలు చెందుకు జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి ఎంతమంది తమ ప్రియులను పోగొట్టుకుని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు నాయన. మీ కృపలో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీ అందరూ నిరీక్షించేది ఆదరింపబడి మీలో ముందుకు సాగిపోయినాను. మీ కొరకు మహిమకరంగా జీవించే భాగ్యాన్ని ఇస్తున్నాం. మీ వందనాలు తండ్రి. మరొకసారి నాయన తండ్రి, ఈరోజంతా కూడా నాయన మీ కృపలో భద్రపరచండి. మీ సన్నిధి కాపుదల అందరితో ఉంచిన ఆయన తిరిగి రాత్రికాల ప్రార్థనలో పాల్గొనేంతవరకు మీ కృపతో మమ్మల్ని నింపమని మా కొరకు అతి త్వరలో రాబోతున్నా మా రక్షకుడును మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేట వినిపతి మాలికుని అడి వినయంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైనను గాక. ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవకావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.